1000 కోట్లు సంపాదించేస్తే ఈ 13 నెలల్లో మీరేం సంపాదించారు? ఏనా తీసుకొచ్చి బట్టగలిచేసి వేస్తే అట్ట? అప్పుడు కూడా మీ అనుచరులు ఉన్నాయి, ఇంకా కాగితాల మీద చాలా ఉన్నాయి, అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లు తీస్తే కోట్లు పోయింది, నా అకౌంట్లకు కాదు నాయన. చేస్తానన్నా అంటే ఇప్పుడు నేను కాదన్నా, శ్రీకాంత్ రెడ్డి మీద వచ్చింది కాబట్టి శ్రీకాంత్ అని బయటకు వచ్చిన శ్రీకాంత్ రెడ్డితో వేయిస్తా అంటే ఈడీ నేను కంప్లైంట్ చేస్తాను కానీ నాకు ఉంది కదా, వీపీఆర్కి అవకాశం ఉంది కదా, ఏం చేసేయండి మనం 2022 నుంచి ఇప్పుడు దాకా వేసేయమనండి సార్, పని అయిపోద్ది. నేను పోతాను, ఆయన పోతాను, ఎవరు పోతారు? ఎవరెవరు ఎక్స్పోర్ట్లు చేశారా, ఎవరెవరు అండర్ కరెంట్ అంటే 40,000 లక్ష పోతుంటే 40,000 తీసుకొని 60,000 లోపల పెట్టుకున్నారు, అన్నీ బయటకు వస్తాయి కదా, అంతే కదా. ఇవన్నీ తెలుస్తాయి కదా. 30,000 లక్ష అయింది, జూన్ దాకా 30,000 ఉండింది, దాంట్లో ఏం మైనింగ్ చేయలేదన్నారు. డిసెంబర్లో ఎక్కడ రాసే తలకమంతా 1,00,000 టన్నులు ఉందంట, ఎట్టొస్తుంది? మీరు చెప్పిన వాటిలోనే పాపం జాగ్రత్తగా అయినా నిజాలైనా ఖచ్చితంగా వెళ్తాను. 30 వస్తా అన్నా నేను అని. నేను మళ్ళీ సార్ నేను ఎక్కడికి పోట్లా, ఈ కోర్టు వరకు బెయిల్ వేసిన, హైకోర్టుకు కూడా బెయిల్ తెచ్చుకోలేదు, ఇంకెందుకు గమ్ముగా వదిలేసిన, ఎక్కడికి పోట్లా. నేను చెన్నైలో ఉంటున్నా, 3 రోజులు చెన్నై పిల్లలు చదువుకో పోయి వస్తున్నా. దానికి పాపం కొంతమంది అన్ని ఆడికి పోలే, నా ఫోన్ ఆన్లోనే ఉంది, నా ఫోన్స్ ఆన్లోనే ఉన్నాయి. నేను ఆ రోజే చెప్పిన, నేను సిద్ధంగా ఉన్నా, మీరు పంపించాలనుకుంటే లోపలికి వెళ్ళేదానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా, నేను ఎక్కడ పోయేది లేదు. కానీ ఏంటంటే అది ఏదో రోజు చెప్తే, ఒకవేళ నేను పని ఉండే బయటికి పోయాను అనుకో, పారిపోయాడంటే అదిగా సార్, నాకు పనులు ఉంటాయి కదా. మీరు పొద్దున సాయంకాలం అని చెప్పి వేచి ఉండలేను కదా. 30 నేనే వస్తా అన్నాను, 4వ తేదీ రమ్మన్నారు, వస్తా. అంతేగాని నా ఫోన్ మీద ఎక్కడ నా ఫోన్ ఆఫ్లో లేదు, నా ఫోన్ ఆన్లోనే ఉంది. చెన్నై, నెల్లూరు ఏదైనా ఉంటే అటా పోతా, అది చెప్తే. అంతేగాని దానికని దయచేసి ప్రెస్ వాళ్ళకి కూడా మీరు ఏమి టెన్షన్ పడద్దు సార్. మీరు నన్ను పంపించి ఒకవేళ 20 కేసులు పెట్టాలన్నా కూడా పోయే వస్తా. ఎవరు తప్పిలేరు, ఎవరిని తప్పిలేరు. నాకు రాత రాసుంటే పోతా, విధి. నిన్న డోలేంద్రన్న జమీన్ రైతులో ఒక వార్త చూశాను, చావు అయినా ఏదైనా విధి రాతని తప్పించలేదు. పోయినసారి ఇది కూడా ఎందుకు, నేను ఒకసారి అయ్యప్ప మాల వేసుకొని 30 కోట్ల కన్నా 1 రూపాయి అయినా నాకుంటే ఇది చెప్తే, దాన్ని ఏదో పెద్ద నేను ఓడిపోయాను కాబట్టి దేవుడు చూపించేశాడు అని చెప్పి కొంతమంది ఏదో మాట్లాడారు. ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నానన్న. ఓడిపోయినోడంతా దేవుడు చూపించినట్టు కాదు లైఫ్లో. లోకేష్ గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు, ఈరోజు మళ్ళీ వచ్చాడు. నారాయణ గారు ఓడిపోయారు, మళ్ళీ మంత్రి అయ్యాడు. ఈరోజు మంత్రులందరూ ఓడిపోయి ఉన్నోళ్ళే ఏనా? ఈరోజు మంత్రులందరూ దాదాపు 80% ఓడిపోయిన మంత్రులేగా. 70% ఓడిపోయి ఉంటారా? లోకేష్ గారు ఓడిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారా? 2 సార్లు ఓడిపోయారా? మళ్ళీ ఈరోజు వీరుడు అంటున్నారా? 2 సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఓడిపోయారు. 5 సంవత్సరాల తప్ప లోకేష్ వీరుడు అంటే ఓటమి గెలుపులు దేవుడు చూపిస్తాడంటే మంచి అనుకుంటే ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడే నిజమైన రంగులు ఎవరు, నిజమైన దొంగలు ఎవరు, మనం ఎలా ఉండాలి అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను కూడా 500 ఎట్టారు రాశారు కదరా, వీళ్ళు ఒక 500 వెనకేసుకోనట్టు పోయిండేదని. మళ్ళీ సార్ ఇంకొకటి, ఆ సిట్టింగ్ జడ్జిలు వేసినప్పుడు కూడా ఇంకో చిన్న క్లారిటీ, మళ్ళీ ఆ 2019 24 మంది నా కుటుంబ పేరు ఉందని చెప్పి కొన్ని ఆస్తులు ఏదో ఉంటాయి నాకంటారేమో, మరి ఇచ్చినా పర్లేదులే, హ్యాపీగా తీసుకుంటాలే అంటే. పాపం ఇక్కడ వీళ్ళందరూ నా బినామీలు అంటున్నారు, కానీ సర్వం చూశాను ఒక ఆయన గొంతెత్తుకొని చేస్తుంటాడే, ఆయన పేరు మీద ఆస్తులు వచ్చినాయి 19. ఎందుకో పాప మా జ్యోతి ఈనాళ్ళు రాయట్లేదా, లీక్ లేట్లేదా సార్? తల్లిపురంలోనూ సాక్షి ఎదురుగాను ఆడాడ కొంచెం ఆస్తులు వచ్చినాయి కదా 1923 దాకా లోపల. అయ్యేందుకో ఈనాడు దొరకట్లేదా, లీక్ లీట్లేదా? మళ్ళీ అయ్యని నాయని నాకు అకౌంట్లో వేస్తారేమో, అవి తీసుకునే పర్లా. అది అవి కూడా ఒకవేళ నాయ అనుకొని నేను చెప్పిన రూపాయి కన్నా ఎక్కువ ఉంటే అమరావతికి తీసుకుంటే తీసుకోవచ్చు.
ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇగో ఇవన్నీ కూడా లెక్కలేసి ఒక 100 కోట్లు ఉన్నాయి, ఇదిగో ఇవన్నీ లెక్కలేసి ఇది కూడా నీయే కదా, నీ బినామీయే కదా, 100 కోట్లు ఉన్నానంటే కట్టుబడి ఉన్నా, అవి కూడా అమరావతికి తీసుకున్నా. ఏమన్నా దాంట్లో మళ్ళీ వెనక్కి పోను. ఒకవేళ నాయని అనుకుంటే మీరు బంగారుగా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. ఏమన్నా అంతే కదా, అవి కూడా తెలియాలి కదా. మళ్ళీ అవి మళ్ళీ చూడు అవి దాచిపెట్టాడు అనుకుంటేట. నేను మనం ఉన్నాం అనుకో, ఇప్పుడు మేమందరం జగన్ అన్న మా అందరికీ ఆరాధ్యుడు అనుకుంటాం. అవతల మమ్మల్ని తిడతారు, వాళ్ళకి ఆరాధ్యం, మేము వాళ్ళని తిడతాం, మా వాళ్ళు వాళ్ళని తిడతారు. సో దీంట్లో వాళ్ళేదో మమ్మల్ని అన్నారని, వాళ్ళు ఏదో కామెంట్లు పెట్టారని దానికి ఏదో షేక్ అయిపోయే మనిషిని నేను కాదు. ఖచ్చితంగా మనది వాడి పని వాళ్ళు చేస్తున్నారు, మా వాళ్ళు మా పనులు చేస్తుంటారు, అంతే. దానికి ఎందుకు కొట్టారా పడ్డారా అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఒక ఆంక్షలు ఇచ్చారన్నప్పుడు కొన్ని వేల మంది వస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు, ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు, ఎప్పుడు వచ్చినా కొన్ని ఇంతకన్నా భారీ ఎత్తున జనాభాలు వచ్చినా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి ఇంటి దగ్గర 10 మంది కూడా రాకూడదని జనాలు తనకు నియోజకవర్గం కావచ్చు, చుట్టుపక్కల జగన్మోహన్ చూసేదానికి కావచ్చు, సంఘీభావం తెలియజేయడానికి వచ్చినప్పుడు అక్కడ దాదాపు ఒక 100 మంది పోలీసులను పెట్టి, ఎస్సీని పెట్టి, వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అన్నప్పుడు ప్రసన్న రోడ్డుకి రావడం జరిగింది. అసలు ఎందుకు మీరు ఎంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు, వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. లాఠీ చార్జ్ చేసే క్రమంలో ప్రసన్నకు కూడా ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అయినా కూడా ఆయనకు కూడా కొంచెం దాని జరగదు. ఈ తోపులాట్ల దీంట్లో ఆయన పడిపోవడం జరిగింది. జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి చిన్న ఇప్పుడు ఇప్పుడు మనమైనా ఎక్కడైనా మీరు చూస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మాబుల్ తోపులాట్లో పెద్ద పెద్ద లీడర్లు కానీ సింహాలు కానీ టప్పని పడిపోతుంటారు.